సిగ్నల్ టీవీ నేను శైలజ. ప్రస్తుతం అయితే నిరుద్యోగులకి కూడా మరి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ర్యాలీలు చేసిన సందర్భం అయితే మనం చూస్తున్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటనేది కూడా మరి ఓయూ జేఏసీ సమన్వయకర్త మోతిలాల్ నాయక్ గారు అయితే ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఏంటి అసలు ప్రస్తుతానికి మీ డిమాండ్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మేము వాస్తవంగా గ్రూప్ 1, 2, 3 ఒక 2000, 3000 పోస్టులు, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఒక 1:100 ప్రకారంగా డిఎస్సి, మెగా డిఎస్సి మేము ఒక 25,000 పోస్టులతో మేము మా యొక్క చాలా చిన్న డిమాండ్ అది. మేము దాని మీద పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఏం చెప్పినారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి స్వయంగా 119 ఎమ్మెల్యేల ముందలే మాకు జాబ్ క్యాలెండర్, మీకు ఇన్ని ఉద్యోగాలు ఏ నెలలో ఏ ఉద్యోగాలు వస్తున్నాయి ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ పోయినారు. మరి దానికి ఈరోజు ఉందా, వ్యాలిడ్ ఉందా? దానికి ప్రజల్లో ఎవరైనా విశ్వసించే ప్రయత్నం ఏదైనా ఉన్నదా? మీరు అక్టోబర్లో స్టార్ట్ కావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్స్ పోయినాయి, లైబ్రరీ సైన్స్ పోస్టులు పోయినాయి, ఏడబ్ల్యూ పోస్టులు రావాలి, అది లేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ నెలలో మనకు టెట్ అయితే కండక్ట్ చేసిన డిఎస్సి లేదు. మీరు రాబోయే గ్రూప్ 1 పోస్ట్ ఇది లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ లేవు. మీరు 119 ఎమ్మెల్యేల ముందర చెప్పినటువంటి మాటకు మీకు నమ్మకం లేకపోతే టీజీపీఎస్సీ ఏదో మేము మే నుంచి నోటిఫికేషన్ ఇస్తామంటే మేము ఎట్లా నమ్మాలి? ఇది ఒకటి. రెండోది, మాకు ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి 5 నెలలు టైం వేస్ట్ చేస్తున్నారు. లేకపోతే బీసీ డిక్లరేషన్ చెప్పేసి ఇంకో 2-3 నెలలు టైం వేస్ట్ చేస్తారు. మేము 2025లో మీకు నోటిఫికేషన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ప్రభుత్వం చేసే కుట్ర కూడా ఏముందంటే 2026 వరకు దీన్ని తీసుకుపోవాలి, దీన్ని ఇట్లా వెయిట్ చేపియాలి, నిరుద్యోగులు ఎదురు కాసేలాగా కాయలు కాసేలాగా ఎదురు చూసి 2026లో ఎవరు కూడా ఉద్యోగాలు అడగరు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు ఈ నిరుద్యోగులు కూడా బయటకు ఎవరు రారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. ఎవరు ఉద్యోగాల కోసం రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడకుండా వాళ్ళు ఆటోమేటిక్గా మనం టైం అయిపోయింది, ఏజ్ అయిపోయింది, మనం వేరే ఉద్యోగాలు చూసుకుందాం అనే పరిస్థితి తీసుకురావాలనేదే ప్రభుత్వం చేసే యొక్క కుట్ర. కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం, ప్రభుత్వ కుట్రని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. మేము మోసపోయాం, నిరుద్యోగులు మోసపోయారు. మేము ఇక వెయిట్ చేసే ప్రసక్తి లేదు. మేము ఇక్కడ నుంచి శాంతియుతంగా ఏదైతే ర్యాలీ చేస్తున్నామో మేము బ్యానర్లు కూడా ఒకటి పెట్టినాం, నిరవధిక ర్యాలీలు అని చెప్పినాం. అది ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర మేము చూసినంత వరకు ఈ పోరాటం ఆగదు. రేపు అశోక్ నగర్లో చేస్తాం, దిల్సుఖ్ నగర్లో చేస్తాం, ఒకటేసారి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఓయూలో చేస్తాం, ఒకటేసారి అన్ని యూనివర్సిటీస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూనివర్సిటీలో ర్యాలీలు చేస్తాం, లైబ్రరీలో ర్యాలీలు చేస్తాం, ఒకటేసారి రాష్ట్రం మొత్తంలో ఒకటేసారి ఒక పిలుపుతో అందరం కూడా ఒకటేసారి ర్యాలీలు చేస్తాం. ఈ రకంగా మేము ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళేదో అనుకుంటున్నారేమో, ఈ ర్యాలీలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ ర్యాలీలు చేస్తూ మేము ఒక స్లోగన్ ఇస్తాం, కాంగ్రెస్ హటావో జాబ్ క్యాలెండర్ బచావో అని చెప్పేసి, కాంగ్రెస్ హటావో నోటిఫికేషన్స్ బచావో అని చెప్పేసి. సో మేము ఇంకా వెయిట్ చేసింది చాలు. వాళ్ళకి ఎంపీటీసీ ఉద్యోగాలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మాకు ఉద్యోగాలు లేవు. వాళ్ళు గెలిపించినారా, మేము గెలిపించినామా? మేము వచ్చినామా, వాళ్ళు వచ్చినారా? ఈ రకంగా మేము మొత్తం ఒక మూమెంట్ క్రియేట్ చేస్తూ మాలో ఒక బలమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణాన్ని మేము నిర్మించుకుంటూ దీని నుంచి సరూర్ నగర్ స్టేడియంలో అయితే యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఏ ప్రియాంక గాంధీ అయితే మమ్మల్ని మోసం చేసినారో ఆ అన్నదమ్ములకు దేశం మొత్తంలో కూడా వాళ్ళు చేసినటువంటి మోసం, అశోక్ నగర్లో ఒక్కొక్కరు విద్యార్థి మీద విరిగినటువంటి లాఠీకి వాళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితి, లక్నోలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వాళ్ళు కనబడతారు, బీహార్లో ఉన్న నిరుద్యోగులు కనబడతారు. మరి తెలంగాణలో మిలియన్ మార్చ్ చేసినప్పుడు కనబడలేదా? డిఎస్సి ఇప్పుడు వేల మంది బయటకు వచ్చినారు మాకు పోస్ట్ పోన్ చేయని చెప్పేసి, అది కనబడలేదా? అది కనబడదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎన్ని పోస్టులు ప్రభుత్వం ఇస్తా అని చెప్పేసి చెప్పింది, ఇప్పటివరకు మీకు ఎన్ని పోస్టులు అయితే వచ్చాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు గ్రూప్ 2 అప్పుడు లొల్లి చేస్తే ఒక క్యాలెండర్ అని రిలీజ్ చేసింది. క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా. ఆ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏం చేసిందంటే ఎస్సీ వర్గీకరణ అని దానికి ముడిపెట్టి ఆ క్యాలెండర్ని ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడేమంటుంది, మన లీకులు ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం, అది మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి వస్తుంది. మళ్ళీ వాటికి ఏం అంటగడతారు అంటే వర్గీకరణ అంటగట్టి ఇట్లా పోస్ట్ పోన్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంది ఇనిషియల్గా అంటే వాళ్ళకు నోటిఫికేషన్ వేసే బాధ్యత లేదు. ఫస్ట్ గుర్తుంచుకోవాలా. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న, సపోజ్ మన గవర్నమెంట్కి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నది కదా, భూభారతి చట్టం తెచ్చిరు, విఆర్ఓల రిక్వైర్మెంట్ ఉంది, డిప్యూటీ సర్వేల రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఏం చేస్తారంటే వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా పాత విఆర్ఓలో తీసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ దొంగలనే గత గవర్నమెంట్ తీసేసింది కదా, వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు కదా. అలా కాదని చెప్పి మళ్ళీ సరే విఆర్ఓ వ్యవస్థ పునర్వ్యవహరిస్తే వాళ్ళ వ్యవస్థలకు వాళ్ళని తీసుకోవాలి. కానీ ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ క్లబ్ చేస్తూ అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేస్తూ ఈ మంత్రులు ఏ మంత్రి అయితే ఉన్నాడో ఒక్కొక్క మంత్రి ఏమనుకుంటుంటే నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళ వ్యవస్థలను వాళ్ళకి ఎక్కడో వాళ్ళ భూములకు సర్వే కరెక్ట్ చేసినని చెప్పి ఒక సర్వేర్ మీద ఉన్న కోపంతో ఆ సర్వే డిపార్ట్మెంట్ మొత్తం నాశనం చేయాలని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పన్నాగం పని ఇప్పుడు ఆ విఆర్ఓ వాళ్ళని తీసుకొచ్చి సర్వేలుగా పెడతా అంటుండు. సంవత్సరం అంటే 14 నెలలు గడుస్తుంది. ఇప్పటివరకు మీకు ఎన్ని జాబ్స్ రిలీజ్ చేశారు?
ఇప్పుడు రీసెంట్గా ల్యాబ్ టెక్నీషియన్స్గా అవి రిలీజ్ చేసిండు. గ్రూప్ 1 60 పోస్టులు, డిఎస్సి 6,000 పోస్టులు, మొత్తం 10,000 కంటే ఎక్కువ లేవు. అవి గత ప్రభుత్వంయా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిందా? కాంగ్రెస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు, రిలీజ్ చేసి నింపుకున్న నోటిఫికేషన్లు 10,000 కంటే ఎక్కువ లేవు. అది గుర్తుంచుకోవాలా. ఈరోజు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? చదువుకున్న వాళ్ళే, చదువుకున్న ఎంప్లాయీస్, నిరుద్యోగులు, వీళ్ళు ఫోన్లు చేతిలో బట్టి ఇప్పుడు నువ్వు వేటు ఒక్క న్యూస్ వేటు సమస్య వచ్చిందనుకో, సీఎం కింద కామెంట్లని నెగిటివ్ కామెంట్లు ఎందుకు ఉంటాయి? వాళ్ళు చూసేటోళ్ళు ఎవరు? ఇట్లని గవర్నమెంట్కు ఈ నిరుద్యోగుల వల్ల వ్యతిరేకతనే వస్తుంది. గుర్తుంచుకోవాలా. ఈ సర్వేర్ పోస్టులు అనేటివి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా మా సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్లకి టాపీ మేస్త్రి సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఆల్రెడీ గత ప్రభుత్వం డిప్యూటీ సర్వే పోస్ట్ నింపింది. ఎట్లా నింపింది? డిప్యూటీ సర్వే అంటే వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి, లేకపోతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇది టర్మ్స్ అండ్ కండిషన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫాలో అయ్యేది. ఎప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి వస్తుంది. టాపీ మేస్త్రి సివిల్ ఇంజనీర్ చేసినట్టు వీఆర్ వాళ్ళకి అర్హత ఏంది? డిగ్రీ ప్రతి ఒక్కటి చేస్తారు. వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? వాళ్ళకి ఎవరు ఏం తెలుసు? వాళ్ళకి అయితే ఇప్పుడు వాళ్ళ చైన్ సర్వే అంటే తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, తీయడం అంటే ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు తీసుకొచ్చి ఏదో టాపీ మేస్త్రి కూడా బిల్డింగ్ కడతాడు, ఇంకోటి సివిల్ ఇంజనీర్ అవుతాడా? అట్లా వీళ్ళు కూడా తీసుకొచ్చి ఏదేదో మొత్తం వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భూములు కొలుసుకోవడం కోసం, వాళ్ళు భూ కబ్జాలు చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. ఇదంతా దందానే నడుస్తున్నది. వాళ్ళకి ఎవరైతే ఫేవర్ గా ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇస్తున్నారంట. అంతే కదా. అమ్ముకుంటారు పోస్టులు, అమ్ముకుంటారు. ఒక్కొక్క పోస్టు లోపల అమ్ముకుంటున్నారు. లేకపోతే అర్హులుగానే వాళ్ళకి ఎట్లా పోస్టులు ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు జాబ్స్ ఇస్తుందని చెప్పేసి మీరు అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు మీకు ఎన్ని జాబ్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు ఈ దేంట్లో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు? గత ప్రభుత్వమే ఇచ్చింది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం. దేంట్లో ఇచ్చిందని మీరు చెప్పండి, మీరు మీడియా వాళ్ళే కదా. దీంట్లో ఇప్పుడు మాకైతే తెలియదు. దీంట్లో అసలు నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఫిలప్ చేసారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది. ఒక పవర్ సెక్టర్లో ఒక 300 పోస్టులు, వేరే వేరే సెక్టర్లో ఒక 200 అలా చేసారు. మహా అంటే 1000-2000 తప్ప ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలు లేవు కదా. ఇప్పుడు పవర్ సెక్టర్లో దాదాపు చాలా ఉన్నాయి. పవర్ సెక్టర్లో మొన్న ట్రాన్స్కోకి పోతే 3 years నుంచి పెండింగ్ ఉంది, చాలా బడన్ ఉంది. అందుకే చచ్చిపోతారు రేలు. మొన్ననే రీసెంట్గా చచ్చిపోయారు. ఎందుకు? వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సూసైడ్ చేసుకుంటారు. మీరు దానికి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులలో టీచింగ్ పోస్టులు ఫిల్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ లైబ్రరీయన్ పోస్టులు అనేది ఒక్క గురుకుల స్కూల్స్, గురుకుల కాలేజ్ తప్ప ఎక్కడ కూడా ఫిల్ చేయట్లేదు. అండ్ మేము చేసిన పాపం ఏంటి? మేము చదువుకున్నది 2007-8లో బిఎల్ఎస్సీ అయిపోయింది, 8-9లో ఎంఎల్ఎస్సీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నేను జాబ్ పొందుకోలేకపోయినా. అంటే ఒక గురుకులనే ఫిల్ చేస్తే మనం గెటన్ కాలేకపోవచ్చు కదా. అన్ని స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కస్తూర్బా గాంధీలో, మోడల్ స్కూళ్ళల్లో, డైట్ కాలేజ్లలో, మెడికల్ కాలేజ్లలో అన్నిట్లలో ఫిల్ చేస్తే మేము ఏదో ఒక పోస్ట్ చదువుకొని మేము జాబ్ పొందుకునే అవకాశం మాకు ఉంటుంది. మేము లైబ్రరీ సైన్స్గా ఉండి స్టూడెంట్స్గా ఉండి మేము ఏం లాభం? మేము ఈ కోర్సులు చేసి ఏం లాభం? అలాంటప్పుడు జాబులు పొందలేనప్పుడు ఈ కోర్సులు పెట్టడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. అది మా డిమాండ్. మీ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, అన్ని స్కూల్స్లలో ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలి, లైబ్రరీలో లైబ్రరీన్ పోస్టులను ఇవ్వాలన్నది మా డిమాండ్. మీ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. మేము పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ మేము స్టూడెంట్స్ ప్లస్ చాలామంది ఒక 40-50 మెంబర్స్ వచ్చినాం. మేమందరం యాక్చువల్లీ అక్టోబర్లోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఫస్ట్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పిళ్ళు. సో దాంతో మేము ప్రైవేట్ జాబ్స్, మాకున్న జాబ్స్ అని రిజైన్ చేసి దీంతో కూర్చున్నాం. సో ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఏం అప్డేట్ రావట్లేదు. ఏదో ఒక అప్డేట్ తొందరలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పి దాంతో కాలయాపన చేయకుండా ఏదో ఒకటి తొందరగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కోసము. కానీ మాకు మాట ప్రకారం అక్టోబర్ రావాల్సింది. కానీ అట్లా అని చెప్పి మేము సాఫ్ట్వేర్ రిజైన్ చేసి హాస్టల్లో వండుకుంటూ చాలా ఇబ్బంది పడుకుంటూ ప్రిపేర్ అయినాం. తీరా చూసే వరకు ఒక ఎస్సీ వర్గీకరణ ఒక ఇష్యూ తీసుకొచ్చి ఒక 6 months మళ్ళీ లేట్ చేశాడు. సరే పర్లేదులే, December 9th రిపోర్ట్ రావాలని చెప్పి ఆ December 9th అనే రిపోర్ట్ చేసిర్రు. మళ్ళీ December 9th రావనే మళ్ళీ January, February అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తుర్రు. తీరా చూసే వరకు మళ్ళీ అసెంబ్లీ సెక్షన్స్ వచ్చినాయి. ఈ అసెంబ్లీ సెక్షన్లో అయినా మరి ఇప్పటికైనా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తారా, రివైజ్డ్ క్యాలెండర్? మాకు ఫస్ట్ ఉన్న నోటిఫికేషన్ మళ్ళీ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మాకు కొంచెం న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది 58, ఇప్పుడు లాస్ట్లో 58 సంవత్సరాలకు ఉండేది. దాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేశారంటే 61 పెంచారు. దానివల్ల విద్యార్థులకు ఏమవుతుందంటే, దాంట్లో ఇప్పుడు 61 సంవత్సరాల వ్యక్తి ఏం పని చేయగలడు? అతను అక్కడికి వచ్చి ఆయన చేయాల్సిన సర్వీస్ ఏముండదు. ఎందుకంటే అతను ఆల్రెడీ అది రిటైర్మెంట్ ఏజ్ అయిపోతుంది. తన ప్రతి ఒక్క బాడీలో ఏదైనా సరే కానీ ఇప్పుడు స్పందించడానికి కూడా అంతగా ఏముండదు. ఆయన వచ్చి ఖాళీగా కూర్చొని పోవడానికే ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఏజ్ రిలాక్సేషన్ అనేది 58 సంవత్సరాలకు తగ్గించాలి.
అది అలా ఉండడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఆ గత ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగిందో నాకు తెలిసిన వరకు నేనేమనుకున్నానంటే, నా వ్యక్తిగత ఉద్దేశం అయితే 58 సంవత్సరాలు అయిపోయిన వారికి అప్పటి ప్రభుత్వంలో అంటే వాళ్ళ పదవీ విరామణ అయిపోయిన తర్వాత వరకు వాళ్ళకి లాస్ట్‌లో ఒక అమౌంట్ ఇస్తారు. ప్రొవిడెంట్ ఫండ్ ఏమో అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఇవ్వడం అవుతుందేమో అని ఆ 3 సంవత్సరాల వ్యవధిని పెంచి వాళ్ళు మాకు అన్యాయం చేశారని మేము అనుకుంటున్నాం. అందుకే ఏజ్ రిలాక్సేషన్ అనేది 58 సంవత్సరాలకు తగ్గించాలి. అదే న్యాయబద్ధం విధంగా మేము అలా అయితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది ఏజ్ అనేది దాటిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క కాలేజీలో చూసినా కనీసం మౌలిక వసతులు కూడా ఉండటం లేదు. అది ఎవరు ఇప్పుడు ప్రభుత్వాలలో విఫలమవుతున్నది. విద్యా సంస్థలు అనేది తెలంగాణ రాష్ట్రంలో అలా విద్యా మాటకు వస్తే ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇక్కడ ఇంత పెద్ద యూనివర్సిటీలో కూడా చాలా కాలేజ్ మన హాస్టల్స్లో మౌలిక వసతులు లేవు. ఫుడ్ మంచిగా ఉండట్లేడు. అక్కడ ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది జరగటం లేదు. దాని మీద కూడా గవర్నమెంట్ స్పందించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఏమైనా స్కామ్స్ కానీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయా లేదా అని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పటివరకు వారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అయితే ఏది ఉందో, అధికారంలోకి వచ్చిన ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలి, మాకు అన్న విధంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, మన నిరుద్యోగులను కాపాడుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెబుతున్నారు. అండ్ అలాగే కూడా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెబుతున్నారు. అర్హత లేని వాళ్ళని కూడా పోస్టింగ్లోకి తీసుకొని ఉన్న పోస్టింగ్లను కూడా చాలా తక్కువ చేసి మాకు చూపిస్తున్నారు. నోటిఫికేషన్ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిలీజ్ చేయాలి. లేని పరిధిలో కూడా మేము ఈ సమ్మెలు కూడా ఉధృతం చేస్తాము, ప్రతి ఒక్క యూనివర్సిటీలో ప్రతి ఒక్క లైబ్రరీ నుంచి వెళ్ళి కూడా మేము సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.